జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తన శ్రేణుల్ని రఫా రఫా అంటూ రెచ్చగొట్టడం, వాళ్ళను సంఘ వ్యతిరేకమైనటువంటి పనుల్లోకి వెళ్ళండి అని ప్రోత్సహించడం, తప్పు చేసిన వాడిని దండించకపోవడం, హత్య చేసి శవాన్ని డెలివరీ చేసిన వాడి మీద భుజాన్ని మీద చేతులేసి ప్రోత్సహించడం, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఆయన పార్టీకే కాకుండా రాష్ట్రానికి కూడా నష్టం చేస్తారు. ఈరోజు జోగి రమేష్ చూసాం. జోగి రమేష్ ఒకప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకే దాడికి వెళ్ళాడు. ఇంటిపైకి నిన్న రిలీజ్ అయిన వ్యక్తి కల్తీ మద్యం కుంభకోణంలో ఆయన ఎట్లా పడితే ఎట్లా మాట్లాడిస్తున్నారు లోకేష్ గారు, నేను చంద్రబాబు. ఇంకెన్ని రోజులని చూస్తూ ఉంటారండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు? అధికారంలో ఉన్నప్పుడు తిట్లు తినాలా? సార్ నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ 2 సంవత్సరాలు టీడీపీ క్యాడర్ మొత్తం కూడా ఏదైతే ఈ రెడ్ బుక్ మీద మాట్లాడుతూ వచ్చారో కొంచెం సంయమనం పాటిస్తూ పార్టీకి భయపడుతూనే వీళ్ళు మౌనంగా ఉన్నారనిపిస్తుంది. నిన్న మాత్రము ఎవరికి స్పందన ఆదేశాలు లేకుండా వాళ్ళలో వచ్చిన ఒక ఫీలింగ్ తోనే వాళ్ళకు రోడ్ల మీదకి వచ్చినారని మనం భావించాలా సార్? అంతేనండి. ఇక్కడ ఎవరి ఆదేశాలు లేవు, ఏ నాయకుడు పిలుపు ఇవ్వలేదు. అంటే ఓపిక నశించింది అంటారు మీరు? ఓపిక నశించింది ఏంటంటే ఆ బండబూతులు వింటుంటే మాకే రక్తం మండిపోతుంది. ఏమిటి ఆ మాటలు? ఒక ముఖ్యమంత్రి అనవలసిన మాటలా? ఒకటి గమనించాలి, ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి తల్లిని అనరాని మాటలు అన్నాడు. నీ అమ్మ అంటూ ఆ రోజు ఆయన ఎత్తుకున్న లాంగ్వేజ్ అది అలాగే ఉండిపోయింది. నిన్నలేక మొన్న జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్య పైన అవాకులు చవాకులు పేలారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక, ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ కు పూనుకోవడం వీళ్ళు ఒక టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్. అంతే, కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలు. నేను అందుకే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ మహిళల యొక్క గొప్పదనాన్ని ఎందుకు మొదట్లో మాట్లాడానంటే, వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోతున్నారు. ఎన్ని భరిస్తారండి? 1 2